తిమోతి రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయంలో మొదటి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. తిమోతికి రాసిన పుస్తకం 3వ అధ్యాయం 1వ దిశలో రాసిన వాసికం స్పష్టంగా దయచేసి వచనం సప్తమ వాసికం అక్కడ తలెత్తి సప్తమ వాసికం மேலும் கடைசி நாட்களில் கொடிய காலங்கள் வரும் என்று அறிவாயாக. ஹalleluya ஹalleluya. கடைசி நாட்களில் கொடிய காலம் வரும் என்று அறிவாயாக. తెలుగులో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని. హalleluya హalleluya. అంత్యకాలము చివరి కాలంలో మనం ఉంటున్నాం. దయచేసి మనం చాలా చక్కగా వాక్యాన్ని గమనించాలన్నమాట. వాక్యం చెప్తారంటే అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవని తెలుసుకొనుము. అంత్య దినములలో అపాయకరమైన కాలం, అంత్య దినములలో సంతోషకరమైన సమాధానకరమైన కాలములు కాదు, అపాయకరమైన కాలములు, భయంకరమైనటువంటి కాలములు రాబోతున్నది అని మనము తెలుసుకోవాలి, గ్రహించాలి. చివరి రోజులో ఉంటున్న మనము కడసి నాట్లు నమ్మో ఎంతకాలమా ఎంతకాలం கொடிய காலம் அப்படின்னா பயங்கரமான காலம் வரப்போகிறது அப்படின்னு சொல்லி நம்ம நினைக்கிறோம், இல்லைன்னா தெரிஞ்சுக்கிறோம். ஹalleluya. எப்படி அந்த காலத்துல பயங்கரமான காலம் எப்படி அப்படின்னு சொல்லி கேட்டா மனுஷர்கள் தற்பிரியர் அப்படின்னா என்ன, மனுஷர் தற்பிரியர் அப்படின்னா స్వార్థపరులు, சுயந்தவே மட்டும்தான், சொந்தத்தை மட்டும்தான், இதை மட்டும் அவங்க மனசுல இருக்கும், மற்றவங்களை பத்தி அவங்க கவலையே இருக்காது. என்ன பிரியர்? தற்பிரியர். அவங்களுடைய காரியத்தை மட்டும்தான் அவங்க சிந்திப்பாங்க, யோசிப்பாங்க, பேசுவாங்க. மற்றவங்க குறித்து என்ன பண்ண மாட்டாங்க, சிந்திக்க மாட்டாங்க, நினைக்க மாட்டாங்க, மற்றவங்க குறித்து யோசிக்கவே மாட்டாங்க. హల్లెలూయా. తత్ప్రియర్ తెలుగులో స్వార్థ ప్రియులు. స్వార్థాన్ని బట్టి, ఇతరులను బట్టి వాళ్ళు లెక్క చేయరు, ఇతరులను బట్టి ఆలోచించరు, ఇతరులను బట్టి తలంచరు. వాళ్ళ కార్యాలు మాత్రమే వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళు తన గురించి ఏదైతే ఆలోచిస్తారో అది మాత్రమే వాళ్ళు మాట్లాడతారు, అది మాత్రమే చేస్తారు. ఇది మాట్లాడితే, ఇది చేస్తే ఇతరులకి దీనివల్ల ఏదైనా బాధకరం ఉందా, ఏదైనా ఇబ్బంది ఉందా, ఈ మాట ద్వారా ఇతరులు ఏమైనా బాధపడే అవకాశం ఉంటుందా అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండవు. தற்பிரியர் இந்த வார்த்தையை பேசினா மற்றவங்க ஏதாவது பாதிக்கப்படுவாங்களா, மற்றவங்க ஏதாவது கஷ்டப்படுவாங்களா, மற்றவங்க ஏதாவது துக்கப்படுவாங்களா அப்படின்ற சிந்தனை அவங்களுக்குள்ள இருக்காது. அவங்களுடைய மனசுக்கு எது நல்லதா தோணுதோ, எது அவங்களுக்கு நியாயமா தோணுதோ, எது அவங்க கரெக்டா தோணுதோ அதை மட்டும் செய்துட்டு அதை மட்டும் பேசிட்டு போயிட்டே இருப்பாங்க. கொடிய காலம், இந்த கடைசி காலத்துல, பயங்கரமான காலத்துல இப்படிதான் ஜனங்க இருப்பாங்க அப்படின்னு சொல்லி வேதம் சொல்லுது. అలాంటి పరిస్థితుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం ఆలోచించుకోవాలి. విశ్వాసంలో ఉన్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఎలా ఆలోచించాలి, ఎలా తలంచాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి. నేను నీవు, నేను అంటే నా స్వార్థాన్ని బట్టి, నా సొంతాన్ని బట్టి, నా సొంత ఇష్టాన్ని బట్టి మాట్లాడుతున్నానా, లేదంటే ఇతరుల గురించి కూడా నేను ఆలోచిస్తున్నానా అనేటువంటి కార్యాన్ని మనం తప్పకుండా ఆలోచించాలి.
హల్లెలూయా. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు ధన ఆపేక్ష గలవారు తమిళ పణప్రియ ప్రియ బింకములాడువారు తమిళ వీపుకార్ బింకము வீப்பு சும்மாவே பிரச்சனை உருவாக்குது. தேவையில்லாத வார்த்தையை பேசி மன கஷ்டத்தை உருவாக்குது. కాని మాటలు, సంబంధం లేని మాటలు, అనవసరమైన మాటలు, అర్థం లేని మాటలు, ప్రయోజనం లేని మాటలు, వాటిని బింకములు అంటారు. పనికి రానివి, ప్రయోజనం లేనిది. అహంకారులు అగర్ణై, అహంకారులు గర్వము. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, யார் என்ன ஆனாலும் பரவாயில்ல. எனக்குள்ள கர்வம் இருந்துச்சுன்னா நான் மற்றவங்க மதிக்க மாட்டேன். நான் கர்வம் இருந்துட்டு எவனையும் லெக்க செய்யணும். మற்றవங்க సుఖమా இருக்கணும், ఇద్దరు కూడా క్షేమంగా ఉండాలి అనేటువంటి ఆలోచన నాకు రాదు. ఎందుకంటే నాకు గర్వం ఉంది కాబట్టి. எனக்கு அகைந்து இருக்கிறதுனால மற்றவங்களுடைய சுகத்தை பத்தி எனக்கு கவலை இருக்காது, மற்றவங்க சமாதானத்தை பத்தி எனக்கு கவலை இருக்காது. நான் சுகமா இருக்கிறேன்னா சமாதானமா இருக்கிறேன்னா, நான் சந்தோஷமா இருக்கிறேன்னா நான் நிம்மதியா இருக்கிறேன்னா, இதை மட்டும் நம்ம சிந்திப்போம், யோசிப்போம். దూషించేవారులాయో అనవసరంగా ఇతరుల్ని దూషించడం, కారణం లేకుండా ఇతరుల్ని దుఃఖం పెట్టడం, தேவையில்லாத மற்றவங்க துக்கப்படுத்துறது, தூஷிக்கிறது, எப்படியாவது அவங்க மேல பழி சுமத்துறது, ఎలాగైనా వారి మీద నింద వేయడం, ఇలాంటి స్వభావములు మనము కలిగి ఉండకూడదు. అంటే ఇక అన్ని దినాల్లో, ఇక కడవ రోజుల్లో మనుషుల్లో ఇలాంటి ప్రవర్తనలు బయటకు వస్తాయి. மனுஷனுக்குள்ள இந்த கடைசி நாட்கள்ல இப்பேற்பட்ட பழக்கம் வெளியே வரும், இப்பேற்பட்ட சுபாவம் வெளியே வரும் அப்படின்னு சொல்லி வேதம் நமக்கு தெளிவா திட்டமா சொல்லிக்குது. తల్లిదండ్రులకు అవిధేయులు, தாய்க்கும் தகப்பனுக்கும் கீழ்ப்படியாம இருப்பாங்க. தாயும் தகப்பனும் மதிக்க மாட்டாங்க. తల్లిదండ్రులు లెక్క చేయరు, వాళ్ళకి ఏమాత్రం లోపడరు. తల్లిదండ్రులు బాధపడే విధంగా నడుచుకోవడం, వారిని దుఃఖపరిచే విధంగా నడుచుకోవడం, తల్లిదండ్రులు దుఃఖపడినా బాధపడినా వీరికి ఎలాంటి మానవత్వము లేకుండా ప్రవర్తించడం. కన్నా తల్లి తండ్రిని, பெற்ற தாயும் தகப்பனையும் துக்கப்படுத்துறது. அவங்க எவ்வளவுதான் துக்கப்படுத்தாலும் வேதனை பட்டாலும் இவங்க கவலையே இருக்காது. அப்பேற்பட்ட சுபாவங்க இந்த கடைசி நாட்களுக்குள்ள வரும். కృతజ్ఞత లేనివారు, நன்றி இல்லாத ஜனம் அப்படின்னு சொல்லலாம். కృతజ్ఞత, సహాయం చేసిన వారికి, మేలు చేసిన వారికి, ఆదరించిన వారికి, అలాంటి వారిని మర్చిపోవడం. நன்றி இல்லாத ஜனம், நமக்கு உதவி செய்தவங்க, நமக்கு ஒத்துழைச்சவங்க, நமக்கு சகாயம் பண்ணவங்கள மறந்து போறது. நம்ம கஷ்டத்துல இருக்கும் போது, நமக்கு தேவை இருக்கும் போது ஒருத்தர் நமக்கு சகாயம் பண்ணாங்க அப்படின்னாக்கா, நமக்கு உதவி செய்தாங்க அப்படின்னாக்கா, அந்த சூழ்நிலையிலிருந்து நம்ம வெளியே வந்த உடனே நம்ம மறந்து போறது. మనం దుఃఖంలో ఉన్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు, మనకు ఏదైనా అవసరత కలిగి ఉన్నప్పుడు సహాయపడిన వారిని మనం ఆ స్థితి నుండి బయటకు వచ్చిన వెంటనే మర్చిపోవడం.
நன்றி இல்லாதவங்க இந்த கடைசி நாட்கள்ல இப்படி நன்றி இல்லாத சுபாவம் நமக்குள்ள வரும். అపవిత్రులు పరిశుద్ధమిల్లాదవர்கள் అపవిత్రులు పరిశుద్ధతను బట్టి వారికి ఎలాంటి ఆలోచన ఉండదు. పరిశుద్ధంగా జీవించాలి అనేటువంటి మనస్సు ఉండదు. ఇందుకు పరిశుద్ధం అంటే ఏమి, పరిశుద్ధత అంటే ఏమని కూడా తెలుసుకోవాలని కూడా వారికి మనసు ఉండదు. ఎలాగైనా జీవించవచ్చు అన్నటువంటి మనసు కలిగి ఉండటం. ఎప్పటి వెళ్ళడం వాడడం పరిశుద్ధమైన వాడడం అంటే அறிவில்லாத ஜனம். வேதம் சொல்லுது பரிசுத்தம் இல்லாத தேவனை தரிசிக்க முடியாது. தேவனை தரிசிக்கிறதுக்காக தான் நம்ம இந்த விசுவாச பாதையில ప్రయాణించు கொண்டிருக்கிறோம். ఈ విశ్వాస మార్గంలో మనం ఎందుకు జీవిస్తున్నామంటే దేవుని దర్శించాలని. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని దర్శించడానికి వీలు కాదు. కాబట్టి ఇక కడపటి రోజుల్లో మనం పరిశుద్ధమైనటువంటి జీవితము జీవిస్తే తప్ప దేవుని మనం దర్శించలేము. దేవుని మనం ఎక్కడ దర్శించగలము? పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే పరిశుద్ధత అవసరము అని పరిశుద్ధ లేఖనం మనం చెప్తుంటే మనము మన ఇష్టానుసారంగా ఎలాగైనా జీవించవచ్చు అనేది ఒక ఉద్దేశంతో జీవించడం. అనురాగ రహితులు, స్వభావத்துல అన్பில்லாதவங்க, అనురాగ రహితులు. అనురాగం అంటే ఒక విధమైన ప్రేమ. వారి యొక్క స్వభావంలో ఏముంటుందంట? ప్రేమ ఉండదు. వారి యొక్క ప్రవర్తనలో ప్రేమ ఉండదు. వారి యొక్క మాటల్లో ప్రేమ ఉండదు. వారి యొక్క నడకలో ప్రేమ ఉండదు. వారి యొక్క క్రియలో ప్రేమ ఉండదు. சுபாவத்துல அன்பு இல்லாத சுபாவம். அவங்க பேச்சில் அன்பு இருக்காது, அவங்க செய்கிற வேலையில் அன்பு இருக்காது, அவங்க அன்பு வெளிப்படுத்தவே முடியாது. எதை பார்த்தாலும் முடக்கத்தனமா, மூர்க்கத்தனமா, பிடிவாதமா. அன்பு எல்லாத்திலும் முதன்மையானது. ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. విశ్వాసము కంటే కూడా, నమ్మకముల కంటే కూడా, అద్భుత ఆశ్చర్యకార్యాల కంటే కూడా ప్రేమ శ్రేష్టమైనది. విశ్వాస కాచిలో, నమ్మికే కాచిలో, అద్భుతంగా அதிசயங்க அடியாளங்க காட்சிலோ, அந்நிய பாஷை காட்சிலோ அன்பு முதன்மையானது. அன்பு பிரதானமானது. அன்பு முக்கியமானது. அந்நிய பாஷையானாலும் ஒழிந்து போகுமா? అన్య భాషలైనా కూడా నిరర్థకమైపోతారు. అద్భుతకార్యాలు, ఆశ్చర్యకార్యాలు కూడా ఆగిపోతాయి. హల్లెలూయా. అద్భుతంగా, அதிசயங்கோ, தீர்க்கதரிசனமானதேமா ஒழிந்து போகும். அன்பு மாறாது. கிறிஸ்து அன்பு தான் மாறாது. உலக அன்பு தாச்சுனா செகண்ட் மாட்டிருக்கும். கிறிஸ்துவுடைய அன்பு உங்களுக்குள்ள இருக்குமானா, క్రీస్తు యొక్క ప్రేమ నీలో ఉండినట్లయితే నీలో ఉన్న ప్రేమ మారదు. ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా,
ఎన్ని శోధనలు వచ్చినా, మెట్టలు తత్తరిగిన, హల్లెలూయా, மலைகள் விலகி போனாலும், பர்வதங்கள் நிகழ்ந்தாலும், உன் கிருபை என்னை விட்டு விலகாது. தேவனுடைய அன்பு, தேவனுடைய அன்பு நம்மை விட்டு விலகாது. அந்த விலகாத அன்பு நமக்குள்ள இருக்குமானா, நாமும் அந்த அன்பை நினைத்திருப்போமானா, இந்த கடைசி நாட்கள்ல நாமும் கூட அன்பாகவே இருக்க ప్రయాసపడము. హల్లెలూయా. ఇక కడపటి రోజుల్లో మనకు కూడా దేవుని యొక్క ప్రేమను మనలో ఉండినట్లయితే, ఆ యొక్క ప్రేమను మనం వెంబడించేవారుగా, ఆ యొక్క ప్రేమను మనం వెంటాడేవారుగా, ఆ ప్రేమలో మనము నిలిచి ఉండడానికి మనం ప్రయాసపడుతూ ఉంటాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో తేటగా స్పష్టంగా చెప్పబడిన మాట, చివరి రోజుల్లో ప్రేమ తరిగిపోతుంది, కడిసిన అன்பு தணிந்து போகும். அன்பு தணிந்து போகாததுக்காக நம்ம பிரயாசப்படணும். ஐயா, எனக்குள்ள இருக்கிற அன்பு தணிந்து போக கூடாது. ప్రభా, నాలో ఉన్నటువంటి నీ ప్రేమ తరిగిపోకూడదు, నాలో ఉన్నటువంటి మీ ప్రేమ తరిగిపోకూడదు. రోజు రోజుకి నాలో మీ ప్రేమ అధికమవుతూ ఉండాలి. ఎక్కువగా మీ ప్రేమని నేను కనపరుస్తూ ఉండాలి. ఈ ప్రేమ నేను వెల్లడిపరిచే విధంగా ప్రభువా నన్ను అనుదినము తయారు చేయనైనా నాకు నేర్పించు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. கடைசி நாட்கள்ல அந்த அன்பு மாயமான அன்பா இருக்கக்கூடாது. వేషధారణటువంటి ప్రేమ యొక్క కడపటి రోజుల మనలో ఉండకూడదు. అతి వేషలు, హల్లెలూయా, హల్లెలూయా. இணங்காதவர்கள் அப்படின்னா கீழ்ப்படியாத ஒரு சுபாவம், ஐக்கியமாவே இருக்கிறார், சேர்ந்து இருக்கிறார். తెలియలేమంటే అతి ద్వేషులు, ద్వేషులు అతి ద్వేషులు. ద్వేషులు అంటేనే ద్వేషించడం, అతి ద్వేషులు అంటే ఎక్కువగా ద్వేషించడం. హల్లెలూయా. ద్వేషించడం అంటేనే దేవునికి అసహ్యమైనది. ఎవరిని కూడా మనం చేయకూడదు, ద్వేషించకూడదు. దేవుడు అంటాడు ఒక మాట, నా దగ్గరికి వచ్చి వారు నేను ఎవరిని కూడా ద్వేషించను. என்கிட்ட வரவங்கள நான் யாருமே என்ன பண்ண மாட்டேன், புறமே தள்ள மாட்டேன். அது தேவனுடைய குணம். ద్వేషించమంటే కూడా ద్వేషించడమే. అతి ద్వేషం అంటే ఎక్కువగా వాడిని ద్వేషించడం, దగ్గరికి రాకూడదు. హల్లెలూయా. కడపటి రోజుల్లో, చివరి రోజుల్లో, దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నటువంటి ఇక రోజుల్లో ఇలాంటి తత్వం మనలోకి వస్తుందంట. ఇది మనం ప్రవర్తిస్తాము, దేవుడిగా మనం లేకపోతే వాటిని మనం నేర్పిస్తుంది. கர்த்தகுணம் இல்லாவிட்ட, கர்த்தருடைய அன்பு நமக்கு இல்லாவிட்ட, அந்த கடைசி நாட்கள்ல இப்பேற்பட்ட மனசு நமக்குள்ள வந்துடும். இப்படி நம்ம மாறிடும். நம்ம எப்படி இருக்கிறோம் நம்ம யோசித்து பார்க்கணும். మనం ఎలా ఉన్నామో ఈ రోజులో మనం ఆలోచించుకోవాలి. క్రీస్తు బిడ్డగా, దేవుని బిడ్డగా, విశ్వాసిగా ఉన్నటువంటి మనలో ఎలాంటి మనస్తత్వం మనం కలిగి ఉన్నాం, కడపటి రోజుల్లో ఉన్నామని మనకు బాగా తెలుసు. கடைசி நாட்கள் நம்ம இருக்கிறோம் நமக்கு நல்லா தெரியும். இந்த கடைசி நாட்கள் இருக்கிற நான் எப்பேற்பட்ட மனசு, எப்பேற்பட்ட உள்ளம், எப்பேற்பட்ட சுபாவம் நமக்குள்ள இருக்குது அப்படின்னு நம்ம சிந்திச்சு
யோசிப்பாங்க. நம்ம விசுவாசியம் மட்டும்தான் போகாது. మన విశ్వాసం కేవలం విశ్వాసంలో జీవిస్తే చాలదు. మన యొక్క ప్రవర్తన ఈ చివరి రోజులు ఎలా ఉంది? 2021 సంవత్సరం వరకు కూడా మనకు చివరి రోజులు కాదు. దేవుని రాకడ 2021 సంవత్సరంలో లేదు. ఒకవేళ దేవుని యొక్క రెండవ రాకడ 2021 సంవత్సరంలో ఉంటే ఈ యొక్క 2021 సంవత్సరము దేవుని యొక్క రాకడకు సమీపమైన సంవత్సరంగా ఉంటే இந்த 2021వ வருஷம் தேவனுடைய வருகைக்கு இது கடைசி காலமா இந்த வருஷம் இருக்குமானா இந்த வருஷம் உன்னுடைய என்னுடைய சிந்தனை பிரவர்த்தனை உன்னுடைய என்னுடைய நடக்கை உன்னுடைய என்னுடைய யோசனை எப்படி இருக்கு? கிறிஸ்துவா விசுவாசியா? நம்ம என்ன யோசிச்சுக்கிறோம்? என்ன நம்ம நினைக்கிறோம்? என்ன செய்யணும்னு நம்ம ஆசைப்படுறோம்? கடைசி காலம், கொடிய காலம், பயங்கரமான காலம் வாழ்ந்து கொண்டிருக்கிறோம் அப்படின்னு சொல்லி நம்ம நினைச்சோம்னாக்கா இந்த மாதிரிலாம் நமக்குள்ள சுபாவம் வரும்போது, சிந்தனைகள் வரும்போது நம்ம கற்றுக்குள்ள இருக்கிறோமா, இந்த கற்றுக்கு வெளியே இருக்கிறோமா அப்படின்னு கண்டிப்பா நம்ம சிந்திச்சு பார்க்கணும், யோசித்து பார்க்கணும். హల్లెలూయా. ఇలాంటి తలంపులు, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి నడతను మనము ఈ రోజుల్లో కనపరుస్తూ ఉన్నామంటే మనము దేవుని యొక్క రాకడికి సిద్ధపడుతూ ఉన్నామా అనే ఆలోచన మనలోకి రావాలి. అపవాదికులు அவதூறு செய்கிறோம். తెలుగులో అపవాదులు అంటే సాతాను గురించి. అపవాది అంటే సైతాన్. అపవాదికులు అంటే సాతాను యొక్క వాళ్ళు, సాతాను యొక్క సంబంధులు. అపవాదికులు అపవాది యొక్క సంబంధులు. అపవాది యొక్క సంబంధుల్లో ఇలాంటి స్వభావాలు ఉంటాయి. తమిళ அவதூறு செய்கிறோம், வேண்டாதது செய்கிறோம். சாத்தானுடைய சொந்தக்காரன் சொல்லப்படுது. தயவுசெய்து நம்ம கடைசி காலத்தில் இருக்கோம். நோக்கமெல்லாம் ஒரே ஒரு நோக்கம் தான், பரலோக ராஜ்யத்தை சுதந்திரமாக்கணும். பரலோக ராஜ்யத்தை சுதந்திரமாக்கி கூடாதுதான், பரலோக ராஜ்யத்தை சொந்தமாக கூடாது அப்படின்ற திட்டம் தீர்மானம் தான் சாத்தானுக்கு கொடுத்தாரு. இது சாத்தானோட திட்டம், இது அவனுடைய தீர்மானம், இது அவனுடைய தத்துவம், இது அவனுடைய மனசு. இது எல்லாம் நமக்குள்ள வந்துச்சு அப்படின்னா நம்ம சாத்தான சொந்தக்காராயிடும். ఇవన్నీ కూడా అపవాది యొక్క సంబంధమైన కార్యాలు. ఇలాంటి కార్యాలని అపవాది మనలో ఉంచి ఎలాగైనా మనం పరలోక రాజ్యానికి సమీపస్తులు కాకుండా దూరస్తులు అవ్వాలి. పరలోక రాజ్యాన్ని మన దగ్గర దూరం చేయడానికే ఇలాంటి కార్యాన్ని అపవాది మనలో ఉంచుతాడు. కానీ మన యొక్క ఉద్దేశం ఏమి, మన యొక్క ఆలోచన ఏమి, మన జీవిత విధానం ఏమి, ఎందువరకు మనం జీవిస్తూ ఉన్నాం? పరలోక రాజ్యానికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మనం జీవిస్తున్నామా? ఇలాంటి కార్యానికి మనస్సులో చోటించి అపవాది సంబంధులై అపవాది చోటికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మనం ఉంటున్నామా? మనం ఆలోచించుకోవాలి. நமக்குள்ள நம்ம யோசித்து பார்க்கணும். நம்ம இந்த விசுவாச பாதை, இந்த விசுவாச ஓட்டம் எப்படியாவது பரலோக ராஜ்யத்தில் போய் சேரணும். பரலோக ராஜ்யத்தில் சேரக்கூடாதபடி இந்த காரியங்களை நமக்குள்ள வைத்து சாத்தான் அவனுடைய இடத்துக்கு கொண்டு போறதுக்காக பிளான் பண்றான். அப்போ நம்மளுடைய தீர்மானம் என்ன? அப்பதான் தீர்மானிக்கிறீங்க. தீர்மானம் நம்ம கையில தான் இருக்குது. நம்ம எதுக்கு வேணாலும் தீர்மானிச்சுக்கலாம். ஹல்லேலூயா. அஜித்தேந்திரிலோ తెలుగులో చదవలే
இச்சை அடக்கம் అజితేంద్రులు అంటే మాంసేచ్ఛలకు లోబడేవారు. తమిళ్లో ఇచ్చే అడకమిలాదులు శరీర ఆశకి அடங்கியிருக்காதவங்க, சரீர ஆசையை மேற்கொள்ள முடியாத இருக்கிறவங்க, சரீர ஆசைக்கு கீழ்ப்படைகிறவங்க. சரீரம் என்ன சொல்றது கேட்கிறவங்க. சுருக்கமா சொன்னா சரீரம் சரீரம் ஏறிக்கு சென்றதோ தானே லோபடைவாங்க. ఆత్మయో బలమైనది, శరీరము బలహీనమైనది. ఆవియో ఉచ్చారములది, శరీరము బలహీనమైనది. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే శరీర ఇచ్ఛలను మనము అధిగమించాలి. శరీర ఇచ్ఛలకు మనం లోబడకూడదు. శరీర కార్యాలకు మనం లోబడకూడదు. శరీర ఆలోచనకు మనం లోబడకూడదు. దేవుని యొక్క ఆలోచనకు మనం లోబడాలి. దేవుని యొక్క ఆలోచన మనం లోబడాలంటే దేవుని యొక్క మనసును మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క మనసును మనం గ్రహించాలి. అపవాది మనసును మనం గ్రహించాలి. అపవాది యొక్క మనస్సు శరీర కార్యానికి లోబడే మనస్సు. దేవుని యొక్క మనస్సు ఆత్మ సంబంధమైన కార్యానికి లోబడే మనస్సు. ఆత్మ సంబంధమైన ఫలములు మనకు తెలుసు కదా. ఆవిక్రియ ఫలన ఆవిక్రియ ఫలం అன்பு, సమాధానం, பொறுமை, ఇచ్చేయడము, இப்பேற்பட்ட காரியம். சரீர காரியம் என்ன? இப்ப நம்ம வாசிக்கிறது சரீர காரியம். சரீர காரியத்துக்கு சரீரம் கீழ்ப்படியும். ஆனா ஆவிக்குரிய காரியத்துக்கு சரீரம் கீழ்ப்படியாது. హల్లెలూయా. మనము ఎలాంటి కార్యాలకు మనం లోబడుతూ ఉన్నాం, ఎలాంటి కార్యానికి మనము లోబడకూడదు అనేటువంటి కార్యాన్ని దేవుడు ఈ ఉదయకాల సమయాన లేదంటే ఇక 3వ నెల మొదటి పునరుద్ధరణ దినాన్ని బట్టి దేవుడు మనకు బోధిస్తున్నాడు. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో మన యొక్క విశ్వాస జీవితంలో మన ప్రయాణము ఎటువైపు ఉంది. శరీర కార్యానికి వైపా, ఆత్మ కార్యానికి వైపా? దయచేసి మనం చాలా దీర్ఘంగా ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. కடைசிనాకల్లా నమ్మ ప్రయాణం శరీర సంబంధమైన ప్రయాణమా లేదా ఆవిక్రియ సంబంధమైన ప్రయాణమా? இது கண்டிப்பா நம்ம சிந்திக்க வேண்டியதா நம்ம இருக்கிறோம். ஹல்லேலூயா, ஹல்லேலூயா. ముందు వెనక ఆలోచించరు. క్రూరంగా ఏది అనుకుంటే చేసేయాలి, ఏది అనుకుంటే సాధించేయాలి. ముందు వెనక ఆలోచించే విధానము బాగా ఉండదు. முன்ன பின்ன யோசிக்கிற தன்மை அவங்களே ராது. முன்ன பின்ன யோசிக்க மாட்டாங்க. என்ன நினைக்கிறவங்க டக்குனு பேசிடுவாங்க. என்ன வாய் வந்து டக்குனு பேசிடுவாங்க. இந்த வார்த்தையை பேசினா இதனுடைய விளைவு என்ன ஆகும், இந்த முடிவு என்ன ஆகும்? நான் இந்த வார்த்தையை பேசினா எதில் இருக்கிறவங்க துக்கப்படுவாங்களா, வேதனைப்படுவாங்களா, மனம் ஒழிச்சு போவாங்களா? அதை பத்தி அவங்க சிந்திக்கவே மாட்டாங்க. இவங்க பேசுறதுல உங்களுக்கு ஒரு பெரிய மகிழ்ச்சி. பச்சா நான் எப்படி பேசுறேன், நான் பேசுற வார்த்தை அவங்க உள்ளே உடைச்சு
బుద్ధిగా మాట్లాడాను, ఎదుటి వాడిని నేను నా మాటలు గాయపరిచేసిన, నా మాటలు వాళ్ళు కోరుకోలేదు, నా మాటలు వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా వాళ్ళు చూడలేదు. అలాంటి మాటలు, క్రూరమైన మాటలు, క్రూరత్వముగా మానవత్వము మనస్తత్వము దాంట్లో ఉండదు. విశ్వాసం అనేది అసలు ఉండదు. దేవుడిని చూడలేదు అక్కడ. ప్రేమ అన్నదే అక్కడ ఉండదు. క్రూరంగా భయంకరంగా ప్రవర్తించడం లేదంటే మాట్లాడడం ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి